అందించే కల్పవల్లి. నారాయణ మంత్రమే నా ప్రాణము, హరినామ సంకీర్తనమే నా గానము. వాసుదేవ స్మరణమే వరధ్యానము, మాధవుని గీతమే సంగీతము. నారాయణ మంత్రమే నా ప్రాణము, హరినామ సంకీర్తనమే నా గానము. జై 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 నారాయణ శ్రీమన్నారాయణ, జగమేలు శ్రీ లక్ష్మీ నారాయణ శ్రీమన్నారాయణ. జై 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 నారాయణ శ్రీమన్నారాయణ, జగమేలు శ్రీ లక్ష్మీ నారాయణ శ్రీమన్నారాయణ. జై 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 నారాయణ శ్రీమన్నారాయణ, జగమేలు శ్రీ లక్ష్మీ నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ. జై 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 నారాయణ శ్రీమన్నారాయణ, జగమేలు శ్రీ లక్ష్మీ నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ. జై 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 నారాయణ శ్రీమన్నారాయణ, జగమేలు శ్రీ లక్ష్మీ నారాయణ. धरणी धेनु बन तुम ही पुकारा, तब तुम रूप राम का धारा. भार उतार असुर दल मारा, रावण आदित को संहारा. आप वराह रूप को असुर डुबाया, करके प्रबंध उन्हें ढूंढवाया. मोहित बन कर खड़े ही नचाया, उसी कर से भस्म कराया. असुर जलंधर अति बलदाई, शंकर से उनकी लड़ाई. हार गुमनी तुर प्रहलाद उबारे, हिरणाकुश आदिक खल मारे. गणिका और अजामिल तारे, बहुत भक्त भव सिंधु. రత్నాలున్నా, పగడాలున్నా, వజ్రాలున్నా, పుష్పాలున్నా ఒకటి ఇక ముందు స్థితానాం భవిత్రీనాం నా మనస్సులో పాపం కాని, లోభం కాని, ఆశ కాని, పర అపకార బుద్ధి కాని, పరద్రోహ బుద్ధి కాని కలగనివ్వను.
మీరు ఏ నియమాలు జయ శ్రీమన్నారాయణ 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 నారాయణాయ ఓం నమో 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 నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ
భగవంతుడు కోరగానే వరం ఇస్తాడో లేదో తెలియదు, కానీ మన స్వామివారు మాత్రము కోరితే ఎప్పుడో ఇచ్చేది భగవంతుడైతే కోరకముందే ఇచ్చేది ఆచార్యుడు. ఆ ఆచార్యుడు మన ఆచార్యుడు. ఇది చెప్పాలి అనే మాటలు కాదు, 100కి 100 పాలు అందరూ చెప్పచ్చు, 100కి 1000 పాలు ఇది సత్యం సత్యం సత్యం. తూర్పున ఉదయించే సూర్యుడు ఎంత సత్యమో మన ఆచార్యుడు మన మనసులో వచ్చే ఆలోచనను గ్రహించి భక్తుడు కాబట్టి కదిలే దేవుడు మన ఆచార్యుడు. ఇందులో కూడా మీ అందరి భావనలు నా నోటి ద్వారా వస్తున్నాయి తప్ప మరొకటి కాదు. ఎక్కడో ఆంధ్రప్రదేశ్కు దూరంగా, ఇక్కడ ఢిల్లీకి ఎంతో దూరంలో ఉన్న కురుక్షేత్రానికి మీరందరూ వచ్చారంటే ఆచార్యుడి పైన ఉన్న మీ అకుంఠితమైన భక్తి శ్రద్ధ ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. అక్షయోక్తి లేదు. ఆనాడు అప్పుడెప్పుడో ద్వాపర యుగంలో కృష్ణుడు అర్జునుడికి ఒక ఉదాహరణగా తీసుకొని భగవద్గీతను భక్తుల కొరకు లోకాని కొరకు ఇస్తే, ఈరోజు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి ప్రతిరూపమైన మన ఆచార్యులు మళ్ళీ మనం అర్జునులంతటి వాళ్ళమో కాదో మనకైతే తెలియదు, స్వామివారు అనుగ్రహంతో మనం అర్జునులం అనుకుంటాం. అలా అనుగ్రహించి మళ్ళీ మనకు ఆనాడు కృష్ణుడి రూపంలో ఉన్న ఆచార్యుడు అర్జునుడికి ఇస్తే ఆ భగవద్గీతను ఈరోజు మనకు మళ్ళీ ఒరే మీరు అప్పుడు విన్నారో వినలేదో, మళ్ళీ నేను ఇప్పుడు ఈ రూపంలో వచ్చాను, మీకు మళ్ళీ భగవద్గీతను చెప్తాను అని మన మీద అనుగ్రహంతో 1 రోజు 2 రోజులో కాదు, 9 రోజులు, అది ఉదయము సాయంత్రం ఎంత నిధి ఇస్తున్నారండి స్వామివారు మనకు. ఇంకా మనం తీసుకోవడమే ఆలస్యం, తీసుకోకపోతే ఎవరిని ఉండలేము కూడా. నిజంగా నాకైతే అనిపిస్తుంది, ఆనాడు అర్జునుడు విన్నాడో లేదో, వింటే అర్థం చేసుకున్నాడో లేదో, కానీ అంటే కృష్ణుడు చెప్పే భాష అర్జునుడికి అర్థం కాకపోవచ్చు, కానీ స్వామివారు మన స్థాయికి దిగి వచ్చి మనకు అర్థమయ్యేలా చెప్తారు మహానుభావుడు మన ఆచార్యులు. శ్రీ శ్రీ రామానుజ చిరంజీయ స్వామి వారి పాదపద్మములకు, అవోధిత స్వామి వారి పాదపద్మములకు ప్రణమితి. ఈ గీతా నవరత్నమాల కురుక్షేత్రంలో యాస్వయం పద్మనాభస్య ముఖపద్మాద్వినుసృత. గీత ఎందుకు గొప్పది అంటే ఎవరో చెప్పారని మరెవరో చెప్పడానికి చెప్పినది కాదు, సాక్షాత్తు పద్మనాభుని ముఖ కమలం నుండి వెలువడినది. అందుకు గీత గొప్పదైతే ఆ వెలువడిన ప్రదేశం కురుక్షేత్రం, అది ధర్మక్షేత్రం. కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రం చేయడానికి గురువు తన శరీరంలోని ప్రతి భాగంలోని అణువును పరమాత్మ చక్రధారతో ఖండించి ఈ ప్రాంతమంతా వెదజల్లాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుడి. అందుకే ఇది కురుక్షేత్రమైంది. ఆయన ఏమన్నాడు, ఇది ధర్మక్షేత్రంగా ప్రసిద్ధి చెందటానికి ధర్మక్షేత్రం కాబట్ట నన్ను నేను అర్పించుకుంటున్నాను అన్నాడు. అందుకే ఈ కురుక్షేత్రానికి ధర్మక్షేత్రము అని పేరు. అంతేకాదు మన ఎదురుగానే ఉంది బ్రహ్మ సరోవరం. చాలా మంది ఇప్పటికి చూసుంటారు, చూడని వారు రేపు చూసి స్నానం చేస్తారు. ఆ బ్రహ్మ సరోవరానికి నవస్నాయి అని పేరు. వామన పురాణం చెప్తుంది, నవస్నాయి బ్రహ్మసర నవదేహాన్ విముచ్యతి నవాత్మ నవవిధి లోకే నైవ నవ నవ భవిష్యతి అని ఓ శ్లోకం. అంటే
ఈ బ్రహ్మ సరస్సులో 9 సార్లు స్నానం చేస్తే మన శరీరంలో ఉండేటువంటి నవ రంధ్రములకు విముక్తి ఏర్పడుతుందట. అంటే మళ్ళీ మనకు శరీరం రాదు. తరువాత ఏది నిత్య నూతనమైనటువంటి సరస్సుగా మనం విరజా నదిని చెప్తామో అక్కడ స్నానం చేస్తాం. ఈ బ్రహ్మ సరస్సులో స్నానం చేస్తే విరజా నది స్నానాన్ని ప్రసాదిస్తుంది బ్రహ్మ సరస్సు. అది మన దగ్గర ఉంది. ఈ బ్రహ్మ సరస్సులో 9,99,99,999 తీర్థాలు వచ్చి చేరాయి. ఇవన్నీ కలిసి మనం వెళ్ళి స్వామి తీర్థాన్ని స్వామివారి ద్వారా ప్రోక్షించుకున్నామే, అది సన్నిహితి అంటాం. ఇక్కడి వారు సన్నిహితి అంటాం. పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాషం. జయ శ్రీమన్నారాయణ. అస్మదాచార్యులకు దాసోహం సమర్పిస్తూ ప్రియ భగవద్బంధువుల, మన బదరికాశ్రమ పర్యటన తర్వాత కిందటి సంవత్సరం నైమిషారణ్యంలో శ్రీమాన్ రమేష్ గుప్తా గారు భాగవతాన్ని ఏర్పాటు చేశారు. ఈసారి వారి పుణ్యమా అంటూ కురుక్షేత్రాన్ని కూడా మన ఆచార్య స్వామి వారి ద్వారా దర్శింపజేశారు. ముందుగా పెరుమాళ యొక్క ఆచార్యుల యొక్క అనుగ్రహం వారికి వారి బృందానికి కలుగుగాక ప్రార్థన చేస్తూ, లోకంలో పునీతం చేసేవి చాలా ఉన్నాయి. మేము ఎక్కువసేపు మాట్లాడాం. భగవద్గీత ఉపన్యాసాలు వింటనే మనందరం వచ్చాం ఇక్కడికి. కానీ గీత వెంటనే ఆరంభం కాదు. 1వ అధ్యాయం మొత్తం అవ్వాలి. 2వ అధ్యాయంలో మళ్ళీ అశోక్ష్యాన్యశోచస్వం దగ్గర దాకా అప్పటిదాకా ఆరంభం కాదు. ఇంతకుముందు 3 మంది మాట్లాడతారు. ధృతరాష్ట్రుడు మాట్లాడతాడు, సంజయుడు మాట్లాడతాడు, అర్జునుడు మాట్లాడతాడు, దుర్యోధనుడు మాట్లాడతాడు. అందరూ అయిన తర్వాత కృష్ణుడు చెప్పడం ఆరంభించాలి. అంటే అంతవరకు వెయిట్ చేయడం తప్పదు. అందువల్ల నాకు అవగానే స్వామివారు గీతకి ముందు జరిగే అవతరణని, దాని వైభవాన్ని మనందరికీ తెలియజేస్తారు. అయితే లోకంలో మనిషి పునీతం కావాలంటే ఏం చేస్తే మనిషి పునీతుడవుతాడు? మనకి గీతలోనే స్వామి చెప్పాడు. యజ్ఞో దానం తపశ్చైవ పావనాన్ని, లేదు గోవిందుని స్మరణ కానీ. ఈ 4 స్మరణ కనుక చేసినట్లయితే మనిషి పునీతుడవుతాడు అంటాడు. అంటే భగవద్గీత గంగ ఎలా అంటే మనిషిని పునీతం చేస్తుందో ఒకసారి మునిగితే, గీతని అధ్యయనం చేసి దాన్ని ఆచరణలో పెట్టుకున్నవాడు అంత బాగా గొప్పవాడు అవుతాడు. అంటే ఇందాక మా రమేష్ గుప్తా గారు చెప్తూ ముందు ఒక మాట అన్నారు. స్వామివారు శ్రీచి యుద్ధం చేద్దాం అనుకున్నట్లయితే, అంటే వాళ్ళకి సత్వగుణం ఎక్కువ కాబట్టి యుద్ధం వద్దు వదిలేద్దాం అనుకుంటారు. మానేసి వెళ్ళిపోదాం మనకెందుకు అనుకుంటారు. అందుకని ఈ క్షేత్రం యొక్క మహాత్మ్యం ఇక్కడ అడుగుపెట్టిన వాడిలో సత్వాన్ని బాగా పెంచుతుంది. రజస్సున్న వాడిని రజోగుణం బాగా ఎగిరేటట్టు చేస్తుంది. తమో గుణం ఉన్నవాడు ఇక్కడ మీరే ఆలోచించుకోవచ్చు. మనందరం సత్వగుణం ఉన్నవాడమో కామో ఇక్కడికి వస్తేనే తెలుస్తాం. అందరికీ సాత్విక ప్రవృత్తి ఉంటే తప్ప ఇక్కడ ఎవరు అడుగు పెట్టలేదు. అటువంటి క్షేత్రంలో ఇందాక మన గంగారాయ స్వామి గారు చెప్పినట్లుగా ఎన్నో కోట్ల తీర్థాలన్నీ వచ్చాయంటున్నారు. ఇన్ని తీర్థాలు రావడానికి కారణం గోవిందుని యొక్క పాద స్పర్శ ఈ క్షేత్రానికి ఒక మహాత్మ్యం అన్నమాట. కృష్ణుడే కనుక లేకపోతే ఇన్ని తీర్థాలు వస్తాయి. ఉదాహరణకి స్వామివారి గారికి ఇక్కడ గీతామృతాన్ని వర్షించకపోతే మనందరం దాన్ని పానం చేయడానికి వస్తాము. మనం ఎవరన్నా స్వామి ఇక్కడ ఆ గీతామృత అమృతాన్ని ఇక్కడ కురిపిస్తున్నారు కనుక పానం చేద్దామని మనం వచ్చినట్టుగానే సాక్షాత్తు భగవంతుడు ఇక్కడ వస్తాడని తెలిసి ముందే క్షేత్రంలోకి తీర్థాలన్నీ వచ్చినట్టుగా మనం భావిస్తాం. అందువల్ల అటువంటి భగవంతుని యొక్క పాదస్పర్శతో పునీతమైనటువంటి క్షేత్రంలో ఇది ఒక జ్ఞాన క్షేత్రం. ఈ క్షేత్రంలో ఉండి ఉన్న 9 రోజుల్లో జ్ఞానాన్ని సంపాదన చక్కగా చేసుకుని దాన్ని వీలైనంత వరకు మనం అనుష్ఠానంలో పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుదాం. ఎటువంటి విఘ్నాలు లేకుండా మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకునే శక్తిని భగవంతుడు మనకి ఇచ్చుగాక అని భగవంతుని ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ. ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.
कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहम् कृष्णेनापरशत्रवो विनिहता कृष्णाय तस्मै